రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక వెరైటీ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. అది లస్కోరా బొబ్బట్లు. ఎప్పుడూ పూర్ణంతో చేసుకోవటం కాదండి, శనగపప్పుతోనూ పెసరపప్పుతోనూ కందిపప్పుతోనూ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు బొబ్బట్లు. కానీ నేను వాటికి భిన్నంగా ఈరోజు లస్కోరాతో బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను. మీరు ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో మీకు ఇవాళ చేసి చూపిస్తాను. ఈరోజు మీకు నేను లస్కోరా బొబ్బట్లు చేసి చూపించబోతున్నానండి. దానికి ఏమేమి పదార్థాలు కావాలో ముందు మీకు చెప్తాను. 1 కప్పు మైదా అండి, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా అది, అలాగే ఒక 3 స్పూన్లు గోధుమ పిండి, 1 కొబ్బరి చెక్క, తురిమిన బెల్లం 1 కప్పు. ఇవండి ఈ బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం ఈ మైదా, ఈ ఉప్మా రవ్వ, ఈ గోధుమ పిండి 3 కొంచెం సాల్ట్ వేసి మనం మెత్తగా చపాతీ పిండి కన్నా కొంచెం పల్చగా బొబ్బట్ల పిండి కలిపి పెట్టుకుందాం ఫస్ట్. తర్వాత ఈ కొబ్బరి తురిమేసుకుందాం. ఫస్ట్ ఈ 3 మనం తడిపి పెట్టుకుందాం. ముందుగా మనం ఈ ఉప్మా రవ్వ వేసేసుకుని, అది బొంబాయి రవ్వ అది వేసుకుని ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని నాననిద్దామండి. దీంట్లోనే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. మరీ ఎక్కువ వేసేయకూడదు, కొద్దిగా సాల్ట్. దీంట్లోనే కొంచెం బెల్లం తురుము కూడా, ఎందుకంటే పైన ఈ బొబ్బట్ల పిండి చప్పగా లేకుండా ఉండటం కోసం కొద్దిగా, ఎక్కువ కాదు, ఆ మాత్రం వేసుకుని ఇవి 3 బాగా కలిపేద్దాం. ఒక 2 నిమిషాలకి ఈ ఉప్మా రవ్వ అంతా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మిగిలిన పిండి కూడా వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మైదా, ఈ గోధుమ పిండి 2 కలిపేస్తాను. చాలామంది మైదా ఎక్కువ ప్రిఫర్ చేయటం లేదండి, కాకపోతే నేను కొంచెం ఇది వేసాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ అండి, కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకుని ఇది బాగా నానాలండి. బొబ్బట్లకి ఎప్పుడు కూడా ఈ పిండి ఎంత నానితే అంత చక్కగా మనకి బొబ్బట్లు వస్తాయి. దీన్ని ఇలా నేను పక్కన పెట్టేసి 1 గంట సేపు నాననిస్తాను. ఈలోగా మనం కొబ్బరి లోజు రెడీ చేసేసుకున్నాం. చూసారా, ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. తెడారిపోకుండా పైన మూత పెట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాం. కొబ్బరి కూడా మంచిదండి, చక్కగా బెల్లం వేసి చేస్తాం కదా, అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఒకసారి మీరు కూడా ఈ లస్కోరా బొబ్బట్లు. ఇప్పుడు ఇలా మూత పెట్టేద్దాం. కొబ్బరిని తురిమి పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి, వేసుకుని ఇప్పుడు మనము ఒక కొబ్బరి చెక్క తురుము పెట్టుకున్నాం కదా, 1 కప్పుడు కొబ్బరి తురుము, దీనికి సరిపడగా 1 కప్పు బెల్లం. ఇలా బెల్లం కూడా ఇలా పౌడర్ తీసుకున్నానండి నేను. ఇవి 2 బాగా మనం కొబ్బరి లౌజులాగా చేసేసుకోవాలండి. మనం ముందు కొబ్బరి లౌజు రెడీ చేసేసుకోవాలి ఈ బొబ్బట్లకి. ఈ బెల్లం పాకం వచ్చి ఈ పాకంలో ఈ కొబ్బరి అంతా బాగా ఉడుకుతుందన్నమాట. మనం కొంచెం తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ వచ్చేంత వరకు మనం దీన్ని సిమ్లో పెట్టుకుని చక్కగా దీన్ని బాగా ఉడకనివ్వాలి. మా చిన్నప్పుడు కొబ్బరి ఉండలు చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. ఇప్పుడు అదే కొబ్బరి పూర్ణంతో నేను ఇవాళ బొబ్బట్లు చేస్తున్నాను.
కొబ్బరి కూడా చాలా మంచిదండి. బెల్లం వేస్తాం కదా, ఐరన్ కంటెంట్ బాగుంటుందన్నమాట. అందుకని ఇవి రోజు కొబ్బరి ఉండ తిన్నా కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. మనం ఇంకొక 5 నిమిషాలకి ఇది చూసారా పాకం వస్తుంది. ఇంకొక 5 నిమిషాలకి మనకి ఇది ఉడికిపోతుంది. మనకి ఇప్పుడు ఈ కొబ్బరి రోజు రెడీ అయిపోయిందేమో చూద్దామండి. ఇది రెడీ అయిపోయిందండి. ఇలా మనకి ముట్టుకుంటే కనుక ఇలా మనకి ఉండ రావాలి. చూసారా ఇలా ఇలా ఉండొస్తే సరిపోతుంది. చూడండి ఇలా రావాలన్నమాట. దీన్ని కొంచెం చల్లారనిచ్చి మనం ఇలా ఉండలు రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా ఈ కొబ్బరి రోజు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఈ కొబ్బరి ఉండలతోనే ఇలా కొబ్బరి ఉండల్లా తినచ్చు, కొబ్బరి బూరెలు చేసుకోవచ్చు, కొబ్బరి బొబ్బట్లు చేసుకోవచ్చు, కజ్జికాయలు చేసుకోవచ్చు. ఇలా దీంతో రకరకాలుగా మనం ఈ కొబ్బరిని చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బొబ్బట్లు ఒత్తుకుందాం. ఇప్పుడు మనం ఇలా కరిటాకు తీసుకునండి. దీనికి ముందర శుభ్రంగా కొంచెం ఇలా ఆయిల్ రాసుకోవాలండి బాగా. ఎందుకంటే మనకు పిండి జారుతుందన్నమాట. ఈ మాత్రం సైజు ఉండ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మనం ముందు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ మాత్రం సైజులో ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఈ కొబ్బరిని ఇలా స్టఫ్ చేసుకుని దీన్ని ఇలా పూర్తిగా కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసేసి ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఇలా కొంచెం ఆయిల్ తీసుకుని చేతితోటి ఇలా మనం ఒత్తేసుకోవాలి. మనం బొబ్బట్లు చేసుకున్నట్టే ఈ లస్కరా బొబ్బట్లు కూడా చాలా బాగుంటాయండి. ఒక వారం 10 రోజులు నిల్వ ఉంటాయి. మనం పప్పు కాదు కాబట్టి వాడేది, మనకి కొబ్బరి కాబట్టి కొబ్బరి బెల్లం మనం బాగా పాకంలో ఉడికించేసాం కదా, చక్కగా ఇవి వారం 10 రోజులైనా అస్సలు పాడవ్వండి. చాలా బాగుంటాయి. మనం జర్నీస్కి వెళ్తున్నా కూడా చక్కగా చేసుకుని పట్టుకెళ్తే చాలా బాగుంటుంది. మనం ఇలా మనం అన్ని బొబ్బట్లు ఒత్తేసుకున్నాం. చూసారా చక్కగా ఇలా అరిటాకు మీద ఇలా చేసాం కదా, చూడండి మనకి ఎంత బాగా ఇలా వచ్చేసిందో. ఇలా అరిటాకు అయినా లేదా ఒక పాలిథిన్ పేపర్ మీద అయినా కానీ మనం వీటిని ఒత్తుకోవచ్చు. ఇలా అన్ని బొబ్బట్లు ఒత్తుకుందాం. ఇప్పుడు ఇలా పిండి దీని మీద పెట్టుకుని అరిటాకు శుభ్రంగా నూనె రాసేసుకోవాలి. మనం ప్రతి బొబ్బటికి కూడా నూనె రాస్తూ ఉండాలండి, లేకపోతే ఆకుకి అంటుకుపోతుంది. ఇలా ఈ మాత్రం సైజులో పూరిలాగా చేసుకుని ఇప్పుడు దీని మీద ఈ కొబ్బరిలోకి పెట్టి దీన్నంతా ఇలా కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసేసి మళ్ళీ ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని మనం దీన్ని ప్రెస్ చేసుకుందాం. ఇలా మనం ఎంత సైజు కావాలంటే పెద్ద సైజు అంటే పెద్ద సైజు, చిన్నవి అయితే చిన్నవి మన ఇష్టం అండి. పెద్ద ఉండ తీసుకుంటే పెద్ద బొబ్బట్టు వస్తుంది. కొంచెం సమానంగా తీసుకుంటే ఇలా మీడియం సైజులో మనం ఇలా బొబ్బట్టు ఒత్తుకోవచ్చు. చూడండి చక్కగా పిండి ఎక్కడ బయటకు రాకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా అసలు అరిటాకు మీద చేసాం కాబట్టి అసలు అంటుకోదండి, లేదా పాలిథిన్ పేపర్ మీదైనా మనం ఒత్తుకోవచ్చు. ఇలా మనం అన్ని బొబ్బట్లు రెడీ చేసి పెట్టేసుకుని మనం నెయ్యితోనైనా కాల్చుకోవచ్చండి, లేదా నూనెతోనైనా కాల్చుకోవచ్చు, మన ఇష్టం. చూసా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్, అప్పుడు కాల్చుకోవడం మనకి ఈజీ అవుతుంది. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకునండి. ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు బొబ్బట్లు ఒకటొకటే కాల్చుకుందామండి. హైలో పెట్టకూడదండి, చక్కగా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. హైలో అయితే మాడిపోతుంది, మాడిపోయి మనకి బాగుండదు అనమాట, లోపల చక్కగా ఉడికినట్టుగా రాదు. అందుకని సిమ్లో పెట్టుకుని మనం కాల్చుకుందాం.
పైనుంచి చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకో. ఎక్కువ టైం పట్టదండి ఇవి కాలటానికి, తొందరగానే కాలిపోతాయి. చూసారా? అని చక్కటి లస్కూర బొబ్బట్లు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయండి, మంచి టేస్ట్తో ఉంటాయి. మీరు ఎప్పుడైనా చేశారో లేదో నాకు తెలీదు, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కూడా మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడండి. ఇది రెండు పక్కల చక్కగా కాలిపోయిందండి, తీసేసుకుందాం. ఇలా మనం అన్ని బొబ్బట్లు చక్కగా కాల్చుకుందాం. మనకి పెనం పెద్దదనుకోండి, ఒకేసారి 2-3 బొబ్బట్లు కూడా కాల్చేసుకోవచ్చు. చూసారా? ఇది ఇనప పెనం పెద్దది, మధ్య కొన్నానండి దీనికోసం, వంటల కోసం. పెద్దది కదా, 2-3 బొబ్బట్లు కూడా మనం ఒకేసారి కాల్చేసుకోవచ్చు. ఇలా చూడండి చక్కగా అలా. అదిగోనండి, చక్కటి బొబ్బట్లు మనకి రెడీ అయిపోతున్నాయి. ఇదిగోనండి చక్కని లస్కూర బొబ్బట్లు. వేడి వేడిగా తిన్నా, చల్లారిన తర్వాత తిన్నా, ఎలా అయినా సరే బొబ్బట్లు మంచి రుచిగా ఉంటాయండి. వారం 10 రోజులు నిలవ ఉంటాయి, అస్సలు పాడబో. పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బొబ్బట్లు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి చక్కగా ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో, లోపల మనకి ఈ కొబ్బరి లోసు ఇలా ఉండి చక్కటి రుచితో చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి.